హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ 3 లేయర్స్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను 5 ఇంచెస్, 4 ఇంచెస్, 3 ఇంచెస్ లెంత్తో 3 లేయర్స్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వుడ్ కలరు నేను తీసుకున్న హ్యాండ్స్ కలరు వైట్గా ఉంది కాబట్టి నేను వేరే క్లాత్ పర్చేసి మీకు కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ క్లాత్ని సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సింగిల్ ఫోల్డ్ చేసినాక మళ్ళీ మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసినాక మనకు 4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు మనము 5 ఇంచెస్ లెంత్ పెట్టుకుందాము. వెడల్పు 5 ఇంచెస్ పెట్టుకోవాలి, పొడవు 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 5 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఫోల్డ్ చేయాలి 5 ఇంచెస్ దగ్గర. అప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఈ లెంత్ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలాగే రౌండ్గా 5 ఇంచెస్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇలా రౌండ్గా మనం కట్ చేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్కి ఒక్కొక్క హ్యాండ్ 4 లేయర్స్ ఉండాలి. ఇది మనం 4 లేయర్స్ డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి 2 హ్యాండ్స్ వస్తాయి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక దీన్ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని మనం మిడిల్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇలా మిడిల్లో వర్టికల్గా ఒక లైను, హారిజాంటల్గా ఇంకో లైను, 2 లైన్లు గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక ఈ మిడిల్ పాయింట్ నుంచి మనం కిందికి 3 ఇంచెస్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా 3 ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉండాలి, ఎందుకంటే మనకు ఆర్మ్ హోల్ 14 ఇంచెస్ కాబట్టి. ఇలా డ్రా చేసుకున్నాక మనం ఒకసారి టేప్ పెట్టి చూసుకుందాము ఇది 14 ఇంచెస్ వచ్చిందా లేదా అనేసి. ఇది 14 ఇంచెస్ లేకుండా మనం ఇంకా కొంచెం లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి దీని లెంత్ ఎంత వచ్చిందో చూసుకుందాము. ఇప్పుడు టేప్తో దీని లెంత్ చూసుకుంటే మనకు 12 ఇంచెస్ దాకా వచ్చింది. మనకు ఇంకా కొంచెం 14 ఇంచెస్ కావాలి కాబట్టి మనం లోపలి వైపుకు కొంచెం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ వచ్చింది. ఇది వచ్చేసి 5 ఇంచెస్ లెంత్ ఉంది హ్యాండ్. ఇప్పుడు దీనిపైన 1 ఇంచు తగ్గించి 4 ఇంచెస్ హ్యాండ్ తీసుకోవాలి. అది ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. కట్ చేసిన క్లాత్ నుంచి మిగతా క్లాత్ తీసుకొని దీన్ని 4 ఇంచెస్ పైన ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ పైన ఫోల్డ్ చేసుకొని ఒకవైపు 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. టూ సైడ్స్ 4 ఇంచు లెంత్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్ నుంచి కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ వెంబడి మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసుకుందాము. మనం ఫస్ట్ 5 ఇంచెస్ హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నాము అలాగే దీన్ని కూడా రౌండ్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఇంచెస్ రావాలి మనకు. ఇది నెట్ క్లాత్ కాబట్టి ఆల్రెడీ నేను గీసిన లైన్ పైకి కనిపిస్తుంది కాబట్టి ఆ లైన్ వెంబడి నేను కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి టోటల్ 14 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చింది. 5 ఇంచెస్ హ్యాండ్ పైన ఈ 4 ఇంచెస్ హ్యాండ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ 3 ఇంచెస్ ఉండేటట్టు మనము ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ నుంచి 3 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో నుంచి కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా వెంబడి మనము కట్ చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేశాక దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ మొదటి మాదిరిగా మనము రౌండ్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. 14 ఇంచెస్ ఆర్మ్ హోల్ ఉండేటట్టు. ఈ లేయర్కి వచ్చేసి మనకి చంకలేకి రాదు ఈ క్లాత్ వచ్చేసి.
కేవలం హ్యాండ్ పై వైపు మటుకే మనకు కుచ్చుగా హ్యాండ్ వస్తుంది. ఇది వచ్చేసి పై వైపు వస్తుంది 3 ఇంచెస్. ఇప్పుడు మనము వీటిని కింది వైపుగా పీకో స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ 3 లేయర్స్కి వచ్చేసి ఈ కింది వైపుగా పీకో స్టిచ్చింగ్ చేశాక మనకు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ 3 లేయర్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ మామూలు హ్యాండ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ని జాయింట్ చేసి పెట్టేసుకోవాలి. మనం 14 ఇంచెస్ ఆర్మ్ హోల్తో మామూలు హ్యాండ్ను కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనము ఈ 3 లేయర్స్ హ్యాండ్ను పైన పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక సెకండ్ హ్యాండ్ని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ బాడీ పార్ట్కి వచ్చేసి ఈ హ్యాండ్ను జాయింట్ చేసేద్దాము. మిడిల్లో పెట్టిన మార్క్ దగ్గర పెట్టేసుకొని చంకలోకి పెట్టుకొని మనం చంకలో నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఈ పైన 3 లేయర్స్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ లేకి పడకుండా వాటిని సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్ జాయింట్ చేసినాక మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను 10 ఇయర్స్ బేబీకి హ్యాండ్ని స్టిచ్ చేస్తున్నా కాబట్టి నేను 5 ఇంచెస్ 4 ఇంచెస్ 3 ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను ఈ లేయర్స్. మనం ఇంకా పెద్దవాళ్ళకు అలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ లెంత్ ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిని సైడ్ జాయింట్ చేసుకుందాము. ఈ లేయర్స్ వచ్చేసి కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఒకటి కిందికి ఒకటి పైకి లేకుండా కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అక్కడికి స్టిచ్ వేసేసుకోవాలి. 3 లేయర్స్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.